వాస్తు జీవనానికి ప్రేక్షకులకు అందరికీ స్వాగతం. మనం నకిరేకల్లో ఉన్నటువంటి ఉప్పల యాదగిరి అనేటువంటి ఈయన దగ్గరికి మనము వాస్తు వీటికి రావడం. ఈ మాస్టర్ బెడ్రూమ్ కు ఎప్పుడైనా సరే మనం టాయిలెట్ ఇచ్చాము అంటే ఖచ్చితంగా ఈ టాయిలెట్ కు మనకు వెంటిలేషన్ అనేది కంపల్సరీ. ఈ విధంగా వెంటిలేషన్ లేకుండా మనం ఎప్పుడూ కూడా టాయిలెట్ నిర్మాణం చేయవద్దు. కంపల్సరీగా అంటే ఇవి రెండు భాగాలుగా వచ్చినప్పుడు ఈ రూమ్కు వెంటిలేషన్ ఆగిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి నైరుతి రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్కు మాత్రమే టాయిలెట్కు వెంటిలేషన్ వస్తుంది. వెంటిలేషన్ అనేది వాస్తు ప్రకారం కూడా ఖచ్చితంగా ఉండవలసినటువంటి నియమం. కాబట్టి ఈ విధంగా వెంటిలేషన్ లేనటువంటి టాయిలెట్ నిర్మాణం అనేది ఎప్పుడూ కూడా చేపట్టవద్దు. వీరికి ఇక్కడ తీసివేసి ఇక్కడ వాయువ్యం కార్నర్ ఏదైతే వస్తూ ఉందో ఈ కార్నర్లో తీసుకోవాలని మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనము వాయువ్యం కానీ ఆగ్నేయం కానీ మనం టాయిలెట్ నిర్మాణం చేసుకున్నప్పుడు బ్రహ్మాండంగా యోగిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు మనకు ఇది దక్షిణం అయింది. ఆగ్నేయ ప్రాచికి తిరిగినటువంటి ఇంటికి మనం ఎప్పుడైనా సరే దక్షిణం వైపు ఉచ్చస్థానం అనేది లేకుండా పోతుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈ ద్వారం ఏదైతే ఉందో మనకు దక్షిణ ఆగ్నేయం రెండు భాగాలు తిరిగిపోయి ఉంటుంది. కాబట్టి దక్షిణ మధ్యస్థానంలో వచ్చినటువంటి ఈ ద్వారాన్ని అంటే 23 డిగ్రీలు తిరిగిన తర్వాత మనకు పూర్తి ఆగ్నేయం కాస్త తిరిగిపోయి ఉంటుంది. ఇది 20 డిగ్రీలు మాత్రమే తిరిగినటువంటి గృహం. కాబట్టి మనకు ఇక్కడ పెట్టినటువంటి ద్వారము ఇంకాస్త ఇటువైపుకు జరిపి మనం పెట్టుకున్నట్లయితే కనీసం దీనిని ఆగ్నేయం ఉచ్చస్థానం వైపు జరిగినటువంటి ద్వారముగా మనం తీసుకోవడం జరుగుతుంది. వీరికి ఈ నియమం ఖచ్చితంగా పాటించాలని మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాస్తు దోషాలు ఏవైనా సరే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏవైనా మనము 1-2 తూర్లు గమనించి ఆలోచన చేసి చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా రాణిస్తుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను.